పాత్రుడా, అత్యున్నత సింహాసనుడా, ఆరాధనలకు పాత్రుడా, అత్యున్నత సింహాసనుడా, ఆరాధ్య దైవమా, ఆనంద గీతమా, ఆరాధ్య దైవమా, ఆనంద గీతమా. ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆదిదేవా, రాముదేవా, ఆత్మదేవా, అల్ఫా ఒమేగా. ఆదిదేవా, రాముదేవా, ఆత్మదేవా, అల్ఫా ఒమేగా. నూతన సృష్టిగా చేయను కడపటి ఆదాముగా, నరకీర్తించితివా. నూతన సృష్టిగా చేయను కడపటి ఆదాముగా, నరకీర్తించితివా. ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. లోకమంతా సృష్టించినావు, లోకమునెంతో ప్రేమించినావు. లోకమంతా సృష్టించినావు, లోకమునెంతో ప్రేమించినావు. లోక పాపము మోసినావు, దేవుని గొర్రె పిల్లగా, లోక రక్షకుడా. లోక పాపము మోసినావు, దేవుని గొర్రె పిల్లగా, లోక రక్షకుడా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. సంవత్సరము ప్రకటించినాము, చెరలోనున్న వారికి విడుదల. సంవత్సరము ప్రకటించినాము, చెరలోనున్న వారికి విడుదల. తృప్తి వారికి చూపును, కలిగిన వారిని విడిపింపవచ్చిన నజరేయుడ నిజ రక్షకుడా. గ్రుడ్డి వారికి చూపును, కలిగిన వారిని విడిపింపవచ్చిన
నజరేయుడ నిజ రక్షకుడా హోసన్నా 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 ఆరాధనలకు పాత్రుడా అత్యున్నత సింహాసనుడా ఆరాధనలకు పాత్రుడా అత్యున్నత సింహాసనుడా ఆరాధ్య దైవమా ఆనంద గీతమా ఆరాధ్య దైవమా ఆనంద గీతమా హోసన్నా 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 యేసయ్యా హోసన్నా 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 బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన
పడిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శరమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేచి నిలబడదాం, చప్పలు కొడదామండి. మానవులను కాపాడుటకు దూతలను ఏర్పరిచారు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. బిడ్డగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. దేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ
ఆరాధింతును నా హృదయమంతటితో ఆరాధించునయ్యా ఆరాధించును నా బలమంతటితో నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు నీవే నీ ప్రేమ ప్రేమ శక్తి సంగమదయా నింపు నాలోనా నీ ప్రేమ ప్రేమయా శక్తి శక్తి నింపు నాలోనా హృదయపూర్వకంగా దేవా ఆరాధించును ఆరాధించును నా మనస్సంతటితో దేవా 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 ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించును నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు మరోసారి యేసయ్యా యేసు యేసు నీవే నా ప్రభు నీవే విమర్శిగా యేసు నీవే నా ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలాన్నే మనల్ని సజీవులుగా ఉంచి సజీవుల జాబితాలో లెక్కించి ఆయన ఆరాధించి ఆయన మహిమపరిచే భాగ్యం ఆయన మనకిచ్చాడు. అందును బట్టి ఆయనకే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ఎంతో చక్కటి అద్భుతమైన వర్షిప్ టీం మనకి చక్కటి పాటలను ఆరాధనలను మన ముందుకు తీసుకొచ్చారు. వారిని ప్రభు దీవించును గాక. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము యెహోవా అందరికీ ఉపకారి, ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. నిన్నటి దినాన్న విమోచన కార్యాన్ని గురించి మనం విన్నాం. దేవుడు ఎలా విమోచిస్తాడు, ఆయన విమోచన కార్యాన్ని గురించి మనం సవివరంగా నేర్చుకోగలిగాం. ఈరోజు విడుదల వాక్కులు అనే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. వర్డ్స్ ఆఫ్ డెలివరెన్స్. 145 కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. The Lord is good to all and his tender mercies are over all his works. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అందరికీ ఉపకారి, ఆ ఉపకారి నోటిలో నుండి వచ్చే మాటలున్నాయి చూసారా. ఆయన చేసే కార్యం మేలుకరం, ఆయన నోటి మాట మనకు ఆశీర్వాదకరం. దైవ లేఖనాన్ని మనం చూస్తే ఆయన మాటలు ఎంతో విశిష్టమైనవి. భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవు అని చెప్పాడు. Heaven and earth will pass away, but my words will by no means pass away. ఆకాశం భూమి గతించిపోతాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా మాటలు గతించవు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఎలాంటివి అనంటే ఆయన దయగల మాటలు పలికేవాడు. ఆయన మాటలు దయగలవి. ఆయన మాటలో దయ ఉంది. He has a gracious words. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యాలు చాలా గంభీరమైనవి, అధికారం కలిగినవి. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆయన మాటలు
నిత్య జీవపు మాటలు. ఆ మాటలను ఎవరైనా గైకుంటే, ఎవరైనా మాటలు వింటే, ఎవరైనా ఆ మాటలను విని వాళ్ళ ఆచరణలో పెట్టగలిగితే వాడెన్నడూనూ మరణము పొందడు. మాటలు మరణము నుండి తప్పిస్తాయి. అవి యేసయ్య మాటలు. ఇలాంటి గొప్ప మాటలు ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఎరిగిన వారిగా మనమందరం జీవిస్తూ, ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన మాటలను గైకుంటూ ఉంటే, ఆ మాటలు గైకునే వాళ్ళని ధన్యులు అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ మాట ఒక్కసారిగా కనాను స్త్రీ వినది. విని ఆమె, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె మాట్లాడుతూనే ఉంది కానీ యేసు మాట్లాడలేదు. శిష్యులు అన్నారు, అయ్యా ఈమె మనల్ని తొందర పెడుతుంది, ఆమెను పంపించేయచ్చు కదయ్యా అన్నప్పుడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదు అని చెప్పింది యేసు ప్రభువారు. అన్నప్పుడు ఆమె ఇంకనూ పిలుస్తూనే ఉంది. ఆయన అన్నాడు, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అన్నాడు. అన్నప్పుడు, అయ్యా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, ఆ పడిన ముక్కలైనా కానీ తీసుకోవడానికి నాకు అర్హత లేదంటారా అన్నప్పుడు యేసు ప్రభువారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పారు. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. ఆయన మాట చెప్పగానే ఆ మాట పలికిన తోడనే కనాను స్త్రీ యొక్క కుమార్తె బాగైపోయింది, దయ్యం పోయింది. శతాధిపతి అంటున్నాడు, అయ్యా మాట మాత్రం సెలవేమో, నా దాసుడు బాగైపోతాడు అన్నప్పుడు యేసు చెప్పిన మాట ప్రకారంగా పక్షవాయువు కలిగినటువంటి వాడు ఆ గడియలోనే స్వస్థత పొందాడు. యేసు మాట గొప్ప మాట. దేవుని వ్రేలుతో నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అని చెప్పి యేసు ప్రభువారన్న దేవుని వ్రేలుతో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. నిశ్చయముగా దేవుని రాజ్యం వస్తుంది, సాతాను రాజ్యం కూలిపోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యేసు రాజుగా ఉండాలి, యేసు ప్రభువుగా ఉండాలి, యేసు దేవుడుగా ఉండాలి, యేసు రాజుగా ఉండాలి, యేసు ప్రభువుగా ఉండాలి. ఆ యేసు క్రీస్తు ప్రభువారు అద్భుతమైన మాటలు కలిగిన వాడు. ఆయన పట్టుకోవడం కోసం వచ్చి నటువంటి వాళ్ళు ఆయన మాటలు విని ఆయన పట్టుకోకుండా వెళ్ళిపోయారు. ఏమయ్యా వడ్డీ చేతులతో వచ్చేసారు, ఆయన తీసుకుని రాలేదంటే ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదు అని వెనక్కి చెప్పారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎలీషా మాట విన్నటువంటి నయమాను స్వస్థత పొందుకున్నాడు. కుష్ఠరోగం నుంచి విడుదల వచ్చేసింది. యేసు మాట విన్నటువంటి వాడు చచ్చిన వాడు బ్రతికాడు. పక్షవాయువు కలిగినటువంటి వాడు లేచాడు. దయ్యాలు పోయినాయి. లాజరు బయటికి రమ్మంటే లాజరు బయటకు వచ్చాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై అని అనేక ప్రాంతాలకు సంచరిస్తూ అనేక మందికి ఆయన ఏం చేస్తున్నాడని మేలు చేస్తూ ఉన్నాడు. అపవాది చేత పీడించబడిన వారందరినీ కూడా విడిపిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య తన మాటల ద్వారా మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు రక్షించును, ఈ మాటలు స్వస్థపరచును, ఈ మాటలు ఆదరించును, ఈ మాటలు లేవనెత్తును, ఈ మాటలు బ్రతుకులను కట్టును, భాగ్యమిచ్చును. ఇలాంటి అద్భుతమైన మాటలు మనం చదవకుండా ఉండడం అది భయంకరమైనటువంటి పాపం. ఈ మాటలను చదువుతూ ఈ మాటలను ముందు పెట్టుకుని మహిమ గల దేవుని అడుగుజాడలో నడుచుటకు పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేయును కాక. కృప మనందరికీ తోడయును కాక. వాక్యాన్ని ప్రభు దీవించును కాక. అందరం కూడా ప్రార్థన చేస్తాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, నీ కృప ఎంతో గొప్పది. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్కులను మా జీవితంలో కలిగిన వారుగా నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించటానికి కావలసిన కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం మాకు మెండుగా నిండుగా దయచేయండి. దుఃఖమును తొలగించండి, బాధలను తీసివేయండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి, పరిస్థితులను మార్చండి. నీ వాక్కులో ఉన్నటువంటి మహత్తరమైన శక్తిని అనుభవిస్తూ స్వస్థతను, విడుదలను, రక్షణను,
ఆశీర్వాదాన్ని, అద్భుతాలు నీ ద్వారా పొందడానికి సహాయం చేయమని, కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సమాధానం, ఆదరణ అన్ని కుటుంబాలకు, వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్యాన్ని మనం వినే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. అయితే ఇప్పుడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన చేసే ఉపకారాల్లో మొదటిది విమోచన కార్యం, రెండవది విడుదల కార్యం, ఇక మూడో విషయాన్ని రేపు మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూడాలని, ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్లో మీరందరూ కూడా దీవించబడాలని మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కృప మీకు తోడైన గాక. ఆమేన్.